హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్లో మాడ్యులేషన్ టెక్నిక్స్ ఆఫ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం గురించి చెప్పాను. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేది డీమాడ్యులేషన్ టెక్నిక్స్ ఆఫ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం ఆర్ ఎఫ్ఎం సిగ్నల్స్. డీమాడ్యులేషన్ టెక్నిక్స్ టూ టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్గా క్లాసిఫై చేశాము. ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ అండ్ ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్. అండ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్లో టూ టైప్స్ ఉన్నాయి: స్లోప్ డిటెక్టర్, బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. స్లోప్ డిటెక్టర్కి బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్కి తేడా ఏంటంటే స్లోప్ డిటెక్టర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. అండ్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్. ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్లో త్రీ టైప్స్ ఉన్నాయి: ఫేజ్ లాక్డ్ లూప్, ఫోస్టర్ సిలే డిస్క్రిమినేషన్, రేషియో డిటెక్టర్. నేను డిస్కస్ చేసేది ఫేజ్ లాక్డ్ లూప్ అండ్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. అండ్ రిమైనింగ్ ఆర్ గేట్ ఎగ్జామ్కి అంత ఎసెన్షియల్ కాదు. బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ జనరల్ మోడల్ డయాగ్రామ్ ఆఫ్ బ్యాలెన్స్ స్లోప్ డిటెక్టర్ ఏంటంటే, ఇన్పుట్ సిగ్నల్ మనం ఏమి ఇస్తున్నామంటే ఎఫ్ఎం సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ fy ఈజ్ ఈక్వల్ టు fc ప్లస్ డెల్టా ఎఫ్ ఈజ్ గివెన్ టు ద ట్యూన్డ్ సర్క్యూట్. envelope detector upper half consists of a tuned circuit with the tuned frequency fr1 greater than fc plus delta f, and this is given to the envelope detector and output is v1. And similarly at the lower half consists of a tuned circuit this is not fr1, this is fr2 less than fc minus delta f. Now the output is given to the envelope detector and the output of the envelope detector is v2, and finally v0 is equal to v1 minus v2. What is the main purpose of the tuned circuit is, tuned circuit acts as a voltage to frequency converter. Tuned circuit will act as a frequency to voltage converter. I will explain with an example how it works, how tuned circuit works. First consider an FM signal. ఒక ఎఫ్ఎం సిగ్నల్ కన్సిడర్ చేసుకోండి. దాని యొక్క మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 1200 హెడ్జ్, మినిమం ఫ్రీక్వెన్సీ 400 హెడ్జ్, అండ్ ద tuned amplifier is tuned to a frequency of 1600 Hz. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్యూన్డ్ యాంప్లిఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. రిజనెంట్ ఫ్రీక్వెన్సీ 1600 దగ్గర 1 యూనిటీ గెయిన్ ఉంది. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ అనేది అటెన్యూట్ అవుతుంది. సో ఓన్లీ 1600 దగ్గరే సిగ్నల్ యాస్టీస్గా పాస్ అవుతుంది. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర సిగ్నల్ అనేది అటెన్యూట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫాలోయింగ్ అటెన్యూషన్. సో కన్సిడర్ ఇది ఏంటంటే, ఇప్పుడు మనం మాడ్యులేటెడ్ సిగ్నల్ తీసుకున్నాం, ఎఫ్ఎం సిగ్నల్ హూజ్ యాంప్లిట్యూడ్ రేంజింగ్ ఫ్రమ్ 10 volts to -10 volts. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది స్టార్టింగ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ ఇక్కడ హైగా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ హైగా ఉంది, మిడిల్లో ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ లోగా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ లోగా ఉంది. దీన్ని ట్యూన్డ్ సర్క్యూట్కి పాస్ చేస్తే, ట్యూన్డ్ సర్క్యూట్ ఏంటి, ట్యూన్డ్ సర్క్యూట్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ నేను చెప్పాను. బట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇన్ ది ఎఫ్ఎం సిగ్నల్ ఈజ్ 1200 Hz. సో 1200 Hz దగ్గర ఈ సిగ్నల్ అనేది అటెన్యూట్ అవుతుంది, 0.8 అటెన్యూట్ అవుతుంది. సో 10 into 0.8 ఇట్ విల్ బి 8. అండ్ 400 Hz దగ్గర లోయర్ ఫ్రీక్వెన్సీ 0.4 ఉంది, అటెన్యూట్ టు 0.4. సో 10 into 0.4 ఇట్ విల్ బి 4 volt. సో నార్మల్గా ఇక్కడ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంది. దాన్ని ట్యూన్డ్ సర్క్యూట్లోకి పాస్ చేసిన తర్వాత యాంప్లిట్యూడ్ అనేది వేరీ అయింది. చూస్తే 8 4 volt. సో యాంప్లిట్యూడ్ వేరియేషన్ జరిగింది, బట్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో అందుకే మనం ట్యూన్డ్ సర్క్యూట్ని ఫ్రీక్వెన్సీ టు వోల్టేజ్ కన్వర్టర్గా చెప్పాము. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ వేరీ అయింది కాబట్టి ద అవుట్పుట్ ఆఫ్ ద ట్యూన్డ్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏఎం సిగ్నల్. అంతే కదా. ఏఎం సిగ్నల్ అంటే ఏంటి, వేరియేషన్ ఇన్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ని ఏఎం సిగ్నల్ అంటాము. సో ఇక్కడ ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ ట్యూన్ అయిన తర్వాత
యాంప్లిట్యూడ్ వేరియేషన్ అనేది జరిగింది మాడ్యులేటెడ్ సిగ్నల్లో. సో ఈ యాంప్లిట్యూడ్ వేరియేషన్ని ఎన్వెలాప్ డిటెక్టర్లో తీసుకుంటే ఆల్రెడీ మనకి ఎన్వెలాప్ డిటెక్టర్ అంటే ఏంటో తెలుసు. ఇట్ విల్ ట్రేస్ ది ఎన్వెలాప్ ఆఫ్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్. ఎన్వెలాప్ని ట్రేస్ చేస్తే ఎన్వెలాప్ ఇలా ఉంది విత్ ద హైయెస్ట్ వాల్యూ 8 volts, విత్ ద లోయెస్ట్ వాల్యూ 4 volts. సో ఇలా మనం మెసేజ్ సిగ్నల్ని రికవర్ చేస్తున్నాం. సో ఇలా ట్యూన్డ్ సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది. ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. కానీ ట్యూన్డ్ సర్క్యూట్ కానీ తీసుకున్నామంటే ట్యూన్డ్ సర్క్యూట్ యొక్క గెయిన్ కర్వ్ తీసుకుంటే ఇది నాన్ లీనియర్గా ఉంది. విత్ యూనిటీ గెయిన్ ఎట్ 1600 Hz దగ్గర యూనిటీ గెయిన్ ఉంది అండ్ అటెన్యూయేషన్ అట్ ద రిమైనింగ్ ఫ్రీక్వెన్సీ. బికాస్ ఆఫ్ ది నాన్ లీనియారిటీ, ఈ గెయిన్ కర్వ్ అనేది నాన్ లీనియారిటీ ఉంది కాబట్టి ద మెసేజ్ సిగ్నల్ విల్ నాట్ పర్ఫెక్ట్లీ రీకన్స్ట్రక్టెడ్. సో ఈ నాన్ లీనియారిటీస్ వల్ల ట్యూన్డ్ సర్క్యూట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో నాన్ లీనియారిటీస్ వల్ల మనకి అవుట్పుట్ ఆఫ్ ది ఎన్వెలాప్ డిటెక్టర్ దగ్గర మెసేజ్ సిగ్నల్ అనేది ప్రాపర్గా రీకన్స్ట్రక్ట్ చేయలేము. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక్క ట్యూన్డ్ సర్క్యూట్నే అప్లై చేశాం కాబట్టి దీన్ని స్లోప్ డిటెక్టర్ అంటాము. బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ ఏంటంటే 2 ట్యూన్డ్ సర్క్యూట్, అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్. నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను ట్యూన్డ్ సర్క్యూట్ స్లోప్ డిటెక్టర్కి బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్కి తేడా ఏంటంటే స్లోప్ డిటెక్టర్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. సో స్లోప్ డిటెక్టర్లో ఒక నాన్ లీనియారిటీస్ని ఓవర్కమ్ చేయడానికి బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ని మనం యూజ్ చేస్తున్నాము. బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్లో 2 ట్యూన్డ్ సర్క్యూట్ ఉంటాయి. ట్యూన్డ్ సర్క్యూట్ 1కి రిజొనెంట్ ఫ్రీక్వెన్సీ FR1 దగ్గర ఉంటుంది. ట్యూన్డ్ సర్క్యూట్ 2కి రిజొనెంట్ ఫ్రీక్వెన్సీ FR2 దగ్గర ఉంటుంది. మనం 3 కేసెస్గా డివైడ్ చేద్దాం. ఇఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఎఫ్సి అంటే ఏంటి? క్యారియర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అంటే ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మాడ్యులేషన్, ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో ఎటువంటి చేంజ్ అనేది లేదు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఎటువంటి మెసేజ్ సిగ్నల్ మాడ్యులేట్ అవ్వలేదు. ఎటువంటి మెసేజ్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్లో ఎటువంటి మెసేజ్ సిగ్నల్ లేదు. సో ద గెయిన్ అట్ ది అవుట్పుట్ ఆఫ్ ది స్లోప్ డిటెక్టర్స్ ఆర్ సేమ్. సో ద గెయిన్ అట్ ది అవుట్పుట్ ఆఫ్ ది స్లోప్ డిటెక్టర్స్ ఆర్ సేమ్. సో అవుట్పుట్ దగ్గర V1, V2 సేమ్గా ఉన్నాయి. సో అవుట్పుట్స్ ఆఫ్ ది ఎన్వెలాప్ డిటెక్టర్స్ ఆర్ V1 and V2 are equal. That is V1 is equal to V2. So V0 is equal to 0. సో V0 equal to 0 అంటే అర్థం ఏంటి? ఇది మాడ్యులేటెడ్ సిగ్నల్ కాదు, ఓన్లీ క్యారియర్ సిగ్నలే. ఎటువంటి మాడ్యులేషన్ జరగలేదు. సో మనము ఎటువంటి మెసేజ్ సిగ్నల్ని రీకన్స్ట్రక్ట్ చేయలేదు. ఇప్పుడు కేస్ 2 ఏంటంటే ఇఫ్ ద ఇన్పుట్ FM సిగ్నల్ ఈజ్ FI ఈజ్ ఈక్వల్ టు FC ప్లస్ డెల్టా F అంటే వేరియేషన్ ఇన్ ద క్యారియర్ సిగ్నల్ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇది. సో ద FI ఈజ్ ఈక్వల్ టు FC ప్లస్ డెల్టా Fని ఇన్పుట్కి ఇస్తే ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ FR1 is greater than FC plus delta F. So the gain of the first unit circuit is greater than the gain of the second unit circuit. ఎందుకంటే సెకండ్ యూనిట్ సర్క్యూట్ యొక్క రిజొనెంట్ ఫ్రీక్వెన్సీ FR2 is less than FC minus delta F. కానీ మనం ఇన్పుట్ తీసుకోవడమే FC plus delta F తీసుకుంటున్నాము. సో ఫస్ట్ యూనిట్ సర్క్యూట్కి సిమిలర్గా ఉంది ఎక్కువ. FC plus delta F అనేది ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ when compared to second unit circuit. సో అవుట్పుట్ గెయిన్ అనేది FC ప్లస్ డెల్టా F ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ గెయిన్ అనేది సెకండ్ యూనిట్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ గెయిన్ కన్నా ఎక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను డిటెక్టర్ స్లోప్ డిటెక్టర్ ట్యూన్డ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని. ఇప్పుడు ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఎన్వెలాప్ డిటెక్టర్లో కానీ పాస్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటంటే మెసేజ్ సిగ్నల్. సో గెయిన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద గెయిన్ ఆఫ్ ది సెకండ్ యూనిట్ సర్క్యూట్. ఈ అవుట్పుట్ వీటిని ఎన్వెలాప్ డిటెక్టర్లోకి పాస్ చేసిన తర్వాత V1 and V2 అనేది అవుట్పుట్స్ వస్తాయి. గెయిన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ ఎక్కువ ఉంది కాబట్టి V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2 వస్తుంది. సో V0 ఈజ్ ద పాజిటివ్ సిగ్నల్. సో V0 ఈజ్ ద పాజిటివ్. సో వీఆర్ గెట్టింగ్ V0 positive, that is we are getting the message signal which is positive in nature. Similarly case 3 ఏంటంటే if FI is equal to FC minus delta F అంటే ఇన్పుట్ సిగ్నల్ దట్ ఈస్ FM సిగ్నల్ అనేది FC మైనస్ డెల్టా Fకి మాడ్యులేషన్ జరిగింది. సో FC మైనస్ డెల్టా F అనేది
is closely similar to resonant frequency of FR2 because FR2 is greater than Fc minus delta F. So the gain of the first unit circuit is less than the gain of the second unit circuit. So second unit circuit యొక్క gain అనేది ఫస్ట్ యూనిట్ సర్క్యూట్ యొక్క గెయిన్ కన్నా ఎక్కువ ఉంది. సో V2 అనేది V1 కన్నా ఎక్కువ ఉంది. మనకు తెలుసు V0 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2. సో V0 అనేది ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో అవుట్పుట్ టు మెసేజ్ సిగ్నల్ వస్తుంది, అది నెగిటివ్ ఫామ్లో ఉంది. సో ఫైనల్లీ మనకి బోత్ పాజిటివ్ ఫామ్ ఆఫ్ ది మెసేజ్ సిగ్నల్ అండ్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ది మెసేజ్ సిగ్నల్ వచ్చింది. సో ఈ రకంగా వీఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ద మెసేజ్ సిగ్నల్ బ్యాక్ వితౌట్ ఎనీ నాన్ లీనియారిటీస్. ఎందుకు నాన్ లీనియారిటీస్ లేవు అంటే రెండు యూనిట్ సర్క్యూట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ లీనియారిటీస్ని బ్యాలెన్స్ చేస్తాయి. సో మనకి ఎటువంటి నాన్ లీనియారిటీస్ అనేది కనపడు బ్యాలెన్స్డ్ యూనిట్ సర్క్యూట్, బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్లో. అందుకే మనం స్లోప్ డిటెక్టర్ కన్నా బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ యూజ్ చేస్తాము. అండ్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. ఇన్పుట్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్లో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సైడు ఎఫ్ఎం మాడ్యులేటర్ ఇస్తాము. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది స్ప్లిటెడ్ ఇంటూ 2 పార్ట్స్. పైన అప్పర్ హాఫ్ ఇది ఒక యూనిట్ సర్క్యూటు, లోయర్ హాఫ్ ఇది ఒక యూనిట్ సర్క్యూటు. పైన డయోడ్ అలాంగ్ విత్ ద కెపాసిటర్ అండ్ రెసిస్టర్ అనేది ఇదొక ఎన్వలప్ డిటెక్టర్. సిమిలర్గా కింద డయోడ్, కెపాసిటర్ అండ్ రెసిస్టర్ అనేది అనదర్ ఎన్వలప్ డిటెక్టర్. ఫ్రమ్ దిస్ యు ఆర్ గెట్టింగ్ V0 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2. మనం కానీ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ గమనిస్తే బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏం కావాలి, ట్రాన్స్ఫార్మర్ కావాలి. బట్ ప్రాక్టికల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది సైజ్ అనేది చాలా పెద్దది ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టెక్నిక్ కాల్డ్ ఫేస్ లాక్డ్ లూప్. ఫేస్ లాక్డ్ లూప్ బిలాంగ్స్ టు ఫేస్ డిస్క్రిమినేషన్ మెథడ్. ఫేస్ లాక్డ్ లూప్ దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫేస్ డిటెక్టర్, లో పాస్ ఫిల్టర్, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ అండ్ ఏ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఇప్పుడు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా వర్క్ అవుతాయో. ఫస్ట్ ఎఫ్ఎం సిగ్నల్ ఇస్తాము. ఎఫ్ఎం అనేది ఏం సిగ్నల్, ఎఫ్ఐ, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ అని అనుకో, లేదంటే ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్, ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎఫ్. ఫేస్ డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఫేస్ డిటెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ 2 types ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా F0 కూడా మనం ఫేస్ డిటెక్టర్ ఇచ్చాం కాబట్టి ఫేస్ డిటెక్టర్ ప్రొడ్యూస్ 2 types ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. దట్ ఈస్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎఫ్ఐ ప్లస్ ఆర్ మైనస్ F0. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే 2 range ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎఫ్ఐ ప్లస్ F0, సిమిలర్లీ ఎఫ్ఐ మైనస్ F0. సో దీన్ని లో పాస్ ఫిల్టర్కి ఇచ్చాము. లో పాస్ ఫిల్టర్కి ఇస్తే ఏంటి, లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది, హై రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఎఫ్ఐ ప్లస్ F0 అనేది ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఐ మైనస్ F0 అనేది అవుట్పుట్కి వస్తుంది. ఎఫ్ఐ మైనస్ F0 ఈజ్ సమ్వాట్ సిమిలర్ టు స్మాల్ అమౌంట్ ఆఫ్ DC కాంపోనెంట్. సో వర్కింగ్ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ ఇస్తాము, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ ఇస్తాము, ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము, అవుట్పుట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ జనరేట్ చేస్తుంది. సో లో పాస్ ఎఫ్ఐ మైనస్ F0 కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ DC వేరియేషన్ కాంపోనెంట్స్ ఈజ్ నౌ గివెన్ యాజ్. ఇప్పుడు ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ DC కాంపోనెంట్ని వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్కి ఇచ్చిన తర్వాత ఇట్ విల్ ప్రొడ్యూస్ some sort of oscillations F0 and so F0 అండ్ సిమిలర్గా ఈ F0 ఫీడ్బ్యాక్ ద్వారా అగైన్ ఫేస్ డిటెక్టర్కి ఇస్తుంది. ఈ F0 సో సిమిలర్గా ప్రీవియస్గా ఎలా ప్రాసెస్ జరిగిందో సిమిలర్గా ఎఫ్ఐ ప్లస్ F0, ఎఫ్ఐ మైనస్ F0, సిమిలర్లీ ఇట్ ఈస్ గివెన్ టు ద లో పాస్ ఫిల్టర్. అగైన్ ఇట్ విల్ ఎలిమినేట్ హై ఫ్రీక్వెన్సీస్ అండ్ అగైన్ ఇట్ విల్ గెట్ ఎఫ్ఐ మైనస్ F0 విత్ సమ్ రేంజ్ ఆఫ్ DC component and again it will produce oscillations F0. This process continues until Fi is equal to F0. When Fi is equal to F0, phase is locked. That means
ఎప్పుడైతే ఎఫ్ఐ ఎఫ్ నాట్కి ఈక్వల్ అవుతుందో లాకింగ్ కండిషన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో లాకింగ్ కండిషన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ ఆఫ్ ది ఫేస్ డిటెక్టర్ ఏమో వస్తుంది, ఎఫ్ఐ ప్లస్ ఎఫ్ నాట్, ఎఫ్ఐ మైనస్ ఎఫ్ నాట్. ఎఫ్ఐ మైనస్ ఎఫ్ నాట్ ఏంటి, 0. సో లో పాస్ ఫిల్టర్ ఎటువంటి ఫర్దర్ అమౌంట్ ఆఫ్ సిగ్నల్ని జనరేట్ చేయదు. సో అప్పుడు ఏంటంటే ఇన్పుట్ ఆఫ్ ద వీసీఓ ఈజ్ నథింగ్ బట్ ది మెసేజ్ సిగ్నల్. సో నేను ఆల్రెడీ నేను బ్రీఫ్గా ఇది రాశాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇక్కడ రాశాను. ఎఫ్ఐ అనేది మాడ్యులేటెడ్ ఎఫ్ఎం సిగ్నల్ అండ్ ఎఫ్ నాట్ అనేది అవుట్పుట్ ఆఫ్ ది వీసీఓ. ఫేస్ డిటెక్టర్ ఈజ్ యూజ్డ్ టు, నేను చెప్పాను కదా, ఫేస్ డిటెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ 2 రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, FI plus F naught, FI minus F naught, and a low pass filter is used to eliminate high frequencies. So FI minus F naught or small amount of DC we will get at the output of the low pass filter. It is given to the VCO. VCO is a voltage to frequency converter and produces F naught. So VCO అనేది F naught ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అనేది కీప్ ఆన్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది, ఫేస్ అనేది లాక్డ్ కండిషన్ వచ్చేదాకా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫేస్ లాక్డ్ కండిషన్ దగ్గర అవుట్పుట్ ఎట్ ద లో పాస్ ఫిల్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది మెసేజ్ సిగ్నల్. సో ఈ ఫేస్ లాక్ కండిషన్ అయ్యే ముందు మనం ఏ మెసేజ్ సిగ్నల్ ఇస్తామో, అదే ఏ సిగ్నల్ని వీసీఓకి ఇన్పుట్గా ఇస్తామో ఆ సిగ్నల్ని మనం మెసేజ్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో పీపీఎల్ డిమాడ్యులేషన్ బెస్ట్ డిమాడ్యులేషన్ టెక్నిక్ ఏంటంటే పీపీఎల్ డిమాడ్యులేషను, అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు సింక్రోనస్ డిటెక్టర్. ఫోస్టర్స్ ఇలే, ఇంకా ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్లో అనదర్ టైప్స్ కూడా ఉన్నాయి, ఫోస్టర్స్ ఇలే అండ్ రేషియో డిటెక్టర్. కానీ అవి మనం యూజ్ చేయము, ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఈ టెక్నిక్స్లో మనకి ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ అనేది సైజ్ అనేది హెవీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ అనేది కూడా హైగా ఉంటుంది. సో ప్రాక్టికల్లీ అది వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో నేను ఫేస్ మాడ్యులేషన్ గురించి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్లో నేను ఫేస్ మాడ్యులేషన్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు రన్నింగ్ నోట్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఈ పాండమిక్ టైంలో మనకు లీజర్ దొరికింది. సో డు నాట్ వేస్ట్ ద టైం మాత్రం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.